ఇంతకీ మీ ఓడేం చేస్తుంటాడు సార్? బిల్డింగ్లు కూడా కడుతుంటారు. టాపీ మేస్త్రి? అది కాదు, ఇంజనీర్ సార్. వాళ్ళిద్దరు ఒకటేరా, కాకపోతే కూల్ ఎక్కువ, వీడు కూల్ తక్కువ. ఫస్ట్ ఐ విల్ షో మై ప్లాన్, దెన్ యూ క్యాన్. ఓకే సార్. ఎలా ఉంది సార్? ఒకసారి వినండి. హాయ్ చక్రవర్తి, నేను ఒక కుర్రాన్ని పంపిస్తున్నాను, 1 lakh చెక్ ఇచ్చి పంపించు. థ్యాంక్ యూ సార్. సో మీరు ఆ ప్లాన్ నాకు మెయిల్ చేసి పెట్టండి, రైట్? సారీ సార్, నా ప్లాన్ నా దగ్గర ఉన్నంత వరకు ఇలానే ఉండాలి. వన్స్ మీకు సబ్మిట్ చేసాక మీ ఇష్టం. వాట్? ప్లాన్ మిస్ అయితే? ఇంకో ప్లాన్ సార్. ఐ హేట్ డిజైనింగ్ యాప్స్. నా చేతితో గీసిన పని నా దగ్గర ఉన్నంత వరకు ఆర్టిఫిషియల్ గా కనిపించకూడదు సార్. ఇలా నేను ఎవరిని చూడలేదు మిస్టర్ కార్తిక్. నేను చూడలేదు. అవును, మీ ఓడు గొప్ప దోలగాడిలాగా ఉన్నాడయ్యా, గీసింది పోతే. అలా కూడా జరిగింది ఒకసారి. అవునా? ఏమిందంటే తమ్ముడు ఆ సీన్ వచ్చినప్పుడు చెబుతావు కానీ ముందు క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేయి. సరే సార్, ఇది ఒకటి చూడండి సార్. మా కార్తిక్ గడి చెల్లి అమృత. చూడనీరా. అబ్బా, గుంట గుమ్మడికాయలాగా ఉంది. దీని కానీ గోకే వేటే చెప్పండి సార్. పెద్ద కామాంతులు అన్నాడు, గుంట అంటాడు, గోకం అంటాడు. సరేలే, ఆడంతే. నువ్వు పాయింట్ రా. మా కార్తీక్ గడి పప్పు అయితే ఇది మొద్దబాబు సార్. గుళ్ళో పూజ చేస్తుంది, ఎదురొచ్చే ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా పలకరించేస్తుంది, టైంకి చక్కచక్క వంటలు చేస్తుంది. ఎవడైనా చిన్న కష్టం అని చెప్తే చాలు సార్, వేలకి వేలు పంపించేస్తుంది. నాకు మాత్రం ఇప్పటికి 3 క్యారెక్టర్లు ఇంట్రడ్యూస్ చేసావు. ఒక అబ్బాయి, 2 అమ్మాయిలు. ఇంకెవరైనా ఉన్నారా? ఒకడున్నాడు సార్. అదేంటో నాకు ఎప్పటికీ అర్థం కాదు సార్. ఎవడాడు? పిచ్చి డాక్టర్ సార్. ప్రాబ్లం ఏంటి? ఇతను మా బాబాయ్ సార్. ప్రతి చిన్న విషయానికి భయపడుతుంటాడు. గల్లీలో చిన్న చిన్న పిల్లలకు కూడా భయపడిపోతున్నాడు. ఇటు చూడు. చూడు, నవ్వకు, నవ్వొద్దు. అటు తిరుగు, అది తీసే. కళ్ళు పెద్దోజీ. ఇంకా అరు గట్టిగా, గట్టిగా. మీ ఒడి గురించి అన్నీ తెలిసి నువ్వే భయపడ్డావు అంటే హ్యాపీగా? హ్యాపీ సార్. నువ్వు కొన్ని రోజులు నవ్వడం మానే. ఈసారి నేను ఎవడికెళ్ళి ఇదే రిపీట్ చేయి. అలాగే సార్. నీలో భయం పోవాలంటే నువ్వు వాళ్ళలో భయం చూడాలి. ఏదో సార్ చెయ్యి. గుంట్లందరూ ఒక్కొక్కడు ఒకలాగా ఉన్నారా?